అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 27వ భాగం. రచయిత తరుషారెడ్డి గారు. ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసిన అరు అజ్జు అని తీయగా అనగానే అర్జున్ ఫేస్ వెలిగిపోతుంది. ఏంటే ఇంకా పడుకోలేదని నార్మల్గా అడుగుతాడు అర్జున్. రావట్లేదు అజ్జు, నువ్వే గుర్తొస్తున్నావు, ఏం చెయ్యను అని ముద్దుగా అంటుంది అరు. అచ్చా, అంత గుర్తొస్తుంటే మరి ఇంటికి రానా అని అర్జున్ హస్కీగా అంటాడు. అమ్మో ఇప్పుడా, వద్దులే బాగోదు, రేపు కాలేజ్కి వెళ్తున్నాను, వస్తున్నావా లేక మల్లేశానని పంపుతున్నావా అని ఆరుషి అడుగుతుంది. రాణిగారి కోసం రాజావారే వస్తారులే కానీ వస్తే నాకేంటని అర్జున్ అంటాడు. ఆ మాటలకి ఆరుషి సిగ్గుతో ముఖం దాచుకుంటూ నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదే ఇస్తాను అని అరు నవ్వుతూ అంటుంది. అవునా అని ఎగ్జైట్ అవుతూ ఓకే దెన్ మార్నింగ్ 1 అవర్ ముందే స్టార్ట్ అవుతాను, నువ్వు కూడా రెడీగా ఉండు. బై ద వే నేను ఇప్పుడు నీకు అఫీషియల్గా మొగుడు అయినట్లే, సో ఇంటికే డైరెక్ట్గా వచ్చేస్తాను, నో మోర్ సీక్రెట్ మీటింగ్స్ అని అర్జున్ అంటాడు. ఓకే గుడ్ నైట్ అని అరు ఫోన్ కట్ చేయబోతుంటే నువ్వు నా బెడ్రూమ్లో నా పక్కన ఉన్నంత వరకు నాకు బ్యాడ్ నైట్ అని తింగరి అని అర్జున్ అంటాడు సిగ్గుతో మెలికలు తిరుగుతూ. బాయ్, దానికి ఇంకా చాలా టైం ఉంది కదా అని కాల్ కట్ చేస్తుంది ఆరుషి. చిన్నగా నవ్వుతూ తిరిగి తన పనిలో నిమగ్నమైపోతాడు అర్జున్. విండోలో నుంచి చందమామను చూస్తూ ఉన్న ఆరుషి గడిచిన రాత్రి కన్నీటితో గడిస్తే ఈ రాత్రి మధురమైన అనుభూతితో నిశ్చింతగా నిద్రపోతోంది. ఎర్లీ మార్నింగే అర్జున్ వస్తాడని చెప్పడంతో త్వరగా రెడీ అయి హాల్లోకి వస్తూ వసు బామ్మ పక్కనే కూర్చొని బామ్మ నేను బాగున్నానా లేదా అని అడుగుతుంది. అప్పటికే అది 10వసారి అడగటం విసిగెత్తిన బామ్మ నీకేమైందే మహాలక్ష్మిలా కలకల్లాడుతూ ఉంటే అని అంటుంది. అవునా థ్యాంక్స్ మా బంచి బామ్మ అని బుగ్గకి ముద్దు పెట్టి అర్జున్ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తొందరగా రెడీ అవుతున్న కొడుకుని చూసిన సులోచన, నాన్న ఈరోజు ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా, త్వరగానే రెడీ అవుతున్నావు అని అడుగుతుంది. నో మామ్, ఆర్షితో టైం స్పెండ్ చేయాలనుంది, కాసేపు తనతో ఉండి తర్వాత తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలని షర్ట్ బటన్స్ పెట్టుకొని బ్రజర్ని చేతిలోకి తీసుకొని అంటాడు. సులోచన నవ్వి థ్యాంక్స్ అర్జున్, నా మనసులో కోరిక నిజం చేసినందుకు అని. అయినా నా దగ్గర నీ ప్రేమ విషయం దాచావు, నీ మీద నాకు కాస్త కోపంగా ఉంది అని. ఈ అమ్మ దగ్గర కూడా నీకు సీక్రెట్స్ ఉన్నాయా అని అంటారు ఆవిడ కాస్త అర్జున్ని చిరుకోపంగా చూస్తూ. సులోచన గారు అలా అనేసరికి మామ్ అని నవ్వు కమ్ అని కౌచ్ మీద కూర్చోపెట్టి లుక్ మామ్, అది మన ఇంటికి హోమం రోజు వచ్చినప్పుడే నానమ్మని చూసి భయపడిపోయింది. తను ఆ రోజు రావడానికి నేను ఎంత ప్రెషర్ తనకిచ్చానో తెలుసా, నేను ఫోర్స్ చేయడం వల్లే తను వచ్చింది. అలాంటిది నీకు మా విషయం ముందే చెప్తే నువ్వు వెళ్ళి పెళ్ళి అని హంగామా స్టార్ట్ చేస్తావు, దెబ్బకు దానికి చలిజ్వరం వచ్చి టెన్షన్తో చస్తుందని అర్జున్ చెప్తే సులోచన నవ్వి తను చాలా సెన్సిటివ్ అర్జున్, ఎప్పుడు తనని బాధ పెట్టకు నాన్న అని అర్జున్ చెంపని ఎమిరి కౌశిక్ మధు వెళ్తామని అంటున్నారు, నువ్వు ఒకసారి చెప్పు రేపు వెళ్ళమని అని అంటుంది. చాలా పెండింగ్ వర్క్ ఉంది మామ్ అక్కడ, వాడు వెళ్ళడమే కరెక్ట్, పెళ్లి టైంకి 1 వీక్ ముందే ఉంటారులే, ఇప్పుడైతే వెళ్ళనివ్వు అని తన మ్యాక్బుక్ ఫోన్ తీసుకొని కిందికి వస్తాడు అర్జున్. అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర అర్జున్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. కమ్ అర్జున్ అని విశ్వనాథ్ పిలిస్తే నో డాడ్ నేను బయటికి వెళ్తున్నాను, అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తానని చెప్పి కార్ కీస్ తీసుకొని మల్లేష్ గుడ్ మార్నింగ్ సార్ అని వస్తూ ఉంటే నో నీడ్ అని చెప్పి తన రోల్స్ రాయ్స్ని స్టార్ట్ చేసి ఇంటి పోర్టికోని దాటిస్తాడు అర్జున్. కార్ని నేరుగా ఆర్షి ముందు ఆగగానే చెంగున ఆర్షి గుమ్మంలోకి వెళ్తే అర్జున్ వస్తున్నాడని ముందే చెప్పడం వల్ల వసుబామ్మ ఆ అని నోటి మీద చెయ్యి వేసుకొని ఒసేయ్ అబ్బాయిని ఇంట్లోకి వచ్చి కాస్త కాఫీ అయినా తాగనివ్వవే, నీ ఆత్రం తగలయ్యా అని అంటుంది ఆవిడ. మూతి తిప్పుకొని ఈ ముసలిదానికి నేను అనవసరంగా బుగ్గ మీద ముద్దు పెట్టాను, నా ముద్దు వేస్ట్ అనుకుని అర్జున్ వైట్ షర్ట్ బ్రెజర్ కార్లోనే వేసి మోచేతి వరకు స్లీవ్స్ని పైకి లాక్కుని ఇంట్లోకి వస్తాడు చిరునవ్వుతో. ఓపెన్గా సైడ్ కొడుతున్న ఆరుషిని అర్జున్ సైడ్ స్మైల్తో చూస్తూ గుడ్ మార్నింగ్ నానమ్మ ఎలా ఉన్నారని అడుగుతాడు. మార్నింగ్ బాబు, ఒక్కరోజుకి ఏమైపోతాను అని వసుబామ్మ మనవడిని చూసి అబ్బాయి అచ్చం రాజ్ కుమార్లా ఉన్నాడే ఆరుషి అని అంటుంది. ఉమా వచ్చిన కాబోయే అల్లుడికి కాఫీ ఇచ్చి మర్యాదలు చేస్తూ మాటల్లో పడితే ఒసేయ్ బామ్మ నీ మనవడే బాగున్నాడని అంతా పొగుడుతున్నావు, మరి నేను బాగోలేనా అని కోపంగా అడుగుతుంది ఆరుషి. ఎందుకే తాచి తొక్కిన పాములు అంతగా బుసగొడుతున్నావు, అంత పెద్దింటి బిడ్డైనా అసలు కుసుమంత కూడా గర్వం లేదు, నేనంటే నీకంటే కూడా నా మనవడే సూపర్గా ఉన్నాడని ముసిముసిగా నవ్వుతూ అంటుంది వసుబామ్మ ముక్కుపుట్టాలు ఎగరేస్తూ. చెప్తా నీ సంగతి అని అనుకొని ఉమా వసుబామ్మ చేతికి పోయిన కాఫీ కప్ లాక్కొని నీకు కాఫీ కట్టే ముసలి అని కిచెన్లో పెట్టొస్తుంది. ఉమా ఏమైంది నీకు, అలాగైనా పెద్దవాళ్ళతో ప్రవర్తించేది అరు అని ఉమా అంటే అర్జున్ కాఫీ సిప్ చేస్తూ ఆర్షి వైపే నవ్వుతూ జరిగేది ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాడు. అమ్మ బామ్మకి షుగర్ లెవెల్స్ పెరిగాయని పోయినసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారు, సో కాఫీలు టీలు బంద్ అని. అర్జున్ నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, కమ్ ఫాస్ట్ అని రూమ్లోకి వెళ్ళి చున్నీ అడ్జస్ట్ చేసుకొని అద్దంలో ఒకసారి చూసుకొని వేసుకున్న బ్లాక్ ఫుల్ అనార్కలి డ్రెస్ బ్యాక్ కొంచెం డీప్ నెక్
లూజ్ హెయిర్ని స్టిక్ ప్లక్కర్తో బంధించి బాయ్ అమ్మ అని అర్జున్ కంటే ముందే కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళొస్తాను అత్తయ్య అని అర్జున్ వసు బామ్మకు కూడా బాయ్ చెప్పి కార్ని స్టార్ట్ చేస్తాడు. బ్యాక్ సీట్లోకి వేసి తను వేసుకున్న డ్రెస్ కావాలని అడ్జస్ట్ చేసుకుంటూ చున్నీ అడ్జస్ట్ చేసుకుంటూ అర్జున్ కంట్లో పడాలని చూస్తుంటుంది. ఆమె చేసేదంతా అబ్జర్వ్ చేస్తున్న అర్జున్ ఏం చేస్తుందో చూడాలని కామ్గా డ్రైవింగ్ మీదే కాన్సన్ట్రేషన్ పెడుతూ ఊరకంటతో ఆరుషిని చూస్తూ ఉంటాడు. ఉప్చ్ ఏంటి అజ్జు అస్సలు నా వంకే చూడటం లేదు, తన కోసమే కదా ఇంతగా నేను రెడీ అయితే ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వట్లేదని అప్సెట్ అయిన ఆరుషి ఎంతసేపటికి తను చూడకపోయేసరికి అర్జున్ తీరికి విసుకొచ్చి మూతి ముడిచి తల తిప్పేసుకుంటుంది. సైడ్ స్మైల్తో కార్ గెస్ట్ హౌస్ ముందు ఆపి అర్జున్ దిగు అన్నట్లుగా ఆరుషి వైపు చూస్తాడు. తను ఎందుకు అక్కడికి తీసుకుని వచ్చాడో తెలిసిన ఆరుషి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కిందకు దిగుతుంది. ఇంతకు ముందు కన్నా గార్డెన్లో పూల మొక్కల సంఖ్య పెరగడంతో చుట్టూ చూస్తూ ఉంటుంది. కార్ డోర్ వేసి ఆరుషి దగ్గరికి 2 అడుగుల్లో చేరుకొని ఆమెని అతని 2 చేతుల్లో ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. అజ్జు వదులు, నేను నడవగలను అని అరు అంటే నేను మోయగలను, సైలెంట్గా ఉండని రూమ్లో దింపి బెడ్ మీద కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ? మూతి ముడిచి ముద్దుగా ఉన్న ఆరుషి బుగ్గలు లాగుతూ అడుగుతాడు అర్జున్. నాకేమీ బాధగా లేదని కచ్చిగా అంటుంది ఆరుషి. అచ్చా అలాగా అని ఆరుషిని నడుము పట్టి ఒళ్ళోకి లాక్కొని నడుము చుట్టూ చేతులు చుట్టేస్తూ అడ్డుగా ఉన్న చున్నీని లాగేసి బెడ్ మీదకి విసిరి భుజం మీద గడ్డం నిలిపి అంటాడు, వదులు అజ్జు, ఇలా నాకేం బాగోలేదని అంటుంది. ఆరు అతని గడ్డం తగిలి చెక్కిలి గింతలు పెడుతూ ఉంటే నాకు ఇలా చాలా బాగుంది అని హెయిర్ని ముందుకు వేసి నున్నటి పాలమిగల్లాంటి వీపు మీద పెదవుల ముద్రలు అదుతూ ఉంటాడు అర్జున్. ఇద్దరు మాత్రమే ఉండే ఆ రూమ్లో అర్జున్ పెడుతున్న ముద్దుల కచేరీ వినసొంపుగా వినబడుతూ ఉంటే తమకంగా కళ్ళు మూసుకొని తనని తాను అర్జున్కి అప్పగించేస్తుంది ఆర్షి. ఈ బ్లాక్ డ్రెస్లో సూపర్ హాట్గా ఉన్నావు బేబీ అని మెడవంపుల్లో పెదవులు నిలిపి చెవి దగ్గర హస్కీగా అంటాడు. అరు ముందుకు తిప్పుకొని పట్టీలు ఉన్న పాదాల్ని వేలతో చిన్నగా తడుముతూ ఆమె కళ్ళల్లోకి చూస్తాడు ప్రేమగా. ఆరుషి కనురెప్పలు సిగ్గుతో కిందకి వాల్చేస్తే నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే కష్టం బేబీ అని నడుము దగ్గర గిల్లుతాడు. ఉప్స్ అలా గిల్లకు అజ్జు, చురుకు పుడుతుంది అని ముద్దుగా అంటుంది ఆరుషి. ఈ మాత్రానికే నువ్వు ఇలా ఏడిస్తే ఎలాని? అసలు మ్యాటర్ మన ఫస్ట్ నైట్ రోజు చూపిస్తాను, అప్పుడు నువ్వు నన్ను చాలా బేర్ చేయాల్సి ఉంటుందని అర్జున్ అంటే చిన్నగా నవ్వుతూ అర్జున్ ఛాతీకి ఖర్చుకుపోతూ అజ్జు నువ్వు ఇలా నన్ను భయపెడితే నేను వెళ్ళిపోతానని ఆరుషి అంటుంది. నన్ను దాటి డోర్ వరకు కూడా వెళ్ళలేవు పాప, కావాలంటే ట్రై చేసుకో, అయినా ఏమీ జరగకనే భయపడిపోతే ఎలానే తింగరి అని అంటూ అతని ఛాతీకి ఇంకా గాఢంగా అదుముకుంటూ అంటాడు అర్జున్. తల మాత్రమే పైకెత్తి నా మీద కోపంగా లేదా అని ఇన్నోసెంట్గా అడుగుతున్నారు. ఒక నిట్టూర్పు విడిచి ఉంది, అందుకే నిన్ను మనల్నికి ఎత్తుకెళ్ళిందని అర్జున్ కూల్గా అంటాడు. నేను సీరియస్గా అడుగుతున్నా అర్జున్, అసలు వల్లభ్ గురించి నీకెలా తెలిసింది? ఎలా ఆపావు వాడితో నా ఎంగేజ్మెంట్ని? అమ్మతో ఏం చెప్పి కన్విన్స్ చేశావు? నైట్ నుండి అమ్మ నిన్ను పొగుడుతూనే ఉంది, ఏం మాయ చేశావు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ని వేస్తూనే ఉంది ఆరుషి. చిన్నప్పుడు ఏమైనా క్వశ్చన్ బ్యాంక్ కానీ మింగేశావా ఏంటే అని అర్జున్ అంటే అజ్జు ప్లీజ్ చెప్పవా అని గారంగా అడుగుతుంది గోముగా. ఆరుషి సరే చెప్తాను, బట్ వన్ థింగ్, నువ్వు ఎమోషనల్ అయ్యి ఏడిస్తే మళ్ళీ నాకు కోపం వచ్చేస్తుంది. నువ్వు ఏడవను అని అంటేనే చెప్తాను అని అర్జున్ అంటే సరే ప్రామిస్ ఏడవను అని ఆరుషి అంటే ఆరుషిని తన ఒళ్ళ నుండి బెడ్ మీద కూర్చోపెట్టి ఆమెకి అభిముఖంగా కూర్చుంటూ తన చేతుల్ని అతని చేతుల మధ్యలో ఉంచుకొని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు అర్జున్. మీకు నేను చెప్తాను పదండి ఫాస్ట్లోకి. సరిగ్గా అర్జున్ కౌశిక్ ద్వారా వల్లభ్ విషయం తెలుసుకున్న అర్జున్ కళ్ళు అరుణవర్ణం దాల్చి పిడికిలి బిగిస్తే క్షణం ఆలస్యం చేయకుండా కూల్గా ఇంట్లో పర్సనల్ పని ఉందని చెప్పి వల్లభ్ ఉండే ప్లేస్ దగ్గరికి కార్ యూటర్న్ చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి ప్రియా ఆరుషి వాష్రూమ్లో ఉన్న టైంలో ఆరుషి మొబైల్ నుండి కాల్ చేస్తుంది. స్క్రీన్ మీద ఆరుషి నేను చూసి ఇప్పుడైనా నిజం చెప్తుందేమోనని కార్ని సైడ్కి ఆపి ఆత్రంగా కాల్ లిఫ్ట్ చేసిన అర్జున్కి ప్రియా హలో బావగారు, నేను ఆరుషి సిస్టర్ని, నా పేరు ప్రియా అని అంటుంది. ఆరుషితో టైం స్పెండ్ చేసినప్పుడు ప్రియా గురించి విన్న అర్జున్ అదే తనతో ఫస్ట్ టైం మాట్లాడటం. చెప్పు ప్రియా అని సీరియస్గా అర్జున్ అంటే వల్లభ్తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వడం నుండి తనతో మిస్బిహేవ్ చేసిన వరకు మొత్తం కూడా దాచుకుంటా ప్రియా చెప్పేస్తుంది. రుద్రులా ఉన్న అర్జున్ నేను చూసుకుంటాను ప్రియా, మీ అక్కకు కాబోయే మొగుడిని నేనే, నువ్వేమీ టెన్స్ అవ్వకుండా తనను చూసుకో అని ఎవరికో కాల్ చేసి 2 మాటలు మాత్రమే చెప్పి కాల్ కట్ చేసి కార్ని ఆగమేఘాల మీద వల్లభ్ గుండె మిల్ దగ్గరికి పోనిస్తాడు. ఫోన్లో అర్జున్ ఆరుషి కిస్ చేసుకున్న పిక్ చూస్తున్న వల్లభ్ నాకు ఎప్పుడు ఇలాంటి అదృష్టం వస్తుందో అనుకుంటూ పెళ్ళి అవని నీకు మనశ్శాంతిగా నిద్రపోవడానికి కూడా భయపడేలా చేస్తానని అనుకుంటుండగా అర్జున్ కార్ సౌండ్ విని బయటకు వస్తాడు. కార్లో నుంచి మాస్ యాటిట్యూడ్తో దిగుతున్న అర్జున్ని చూసి పనిచేస్తున్న పని వాళ్ళంతా పనులు ఆపి మరీ చూస్తుంటే వల్లభ్ కసిగా అర్జున్ వైపు చూస్తూ హో నాకు కాబోయే పిల్లకి మాజీ లవరా అని వెకిలిగా నవ్వుతూ ఉండగానే అర్జున్ పాదం వాడి గుండెకి తాకి అమ్మా అయ్యా అని అరిచేలా చేస్తుంది.
కష్టంగా పైకి లేచిన వల్ల వాడి పనివాళ్ళ వైపు చూస్తాడు. ప్రళయకాల రుద్రుడిలో ఉన్న అర్జున్ని చూసి అతని కటౌట్ చూసి బెదిరి వెనకడుగులు వేస్తే ఆర్జుని పట్టుకున్న చేతిని అర్జున్ షూ కాలుతో నలిపినట్లుగా నలిపేస్తాడు. నొప్పితో వాడు పెడుతున్న కేకలు మిల్ని దాటి రీసౌండ్ వస్తే కొంచెం కూడా తగ్గని కోపంతో గొంతు మీద కాలేసి తొక్కుతూ ఉంటే ఊపిరి ఆడక వాడు గిరగల కొట్టుకుంటూ ఉంటాడు. వల్లభ్, బాస్టర్డ్, హౌ డేర్ యూ టు టచ్ మీ మై గర్ల్ అని ముఖం మీద పిడికిలతో గట్టిగా కిక్కిస్తాడు. దెబ్బకి రక్తం ముక్కుల నుంచి నోట్ల నుంచి బయటకు వచ్చి వల్లభ్కి ప్రాణభయం అంటే ఏంటో తెలుస్తుంది. పనివాడొకడు పరిగెత్తుకుంటూ పోయి కుమారికి ఈ విషయం అంతా కూడా చెప్పగానే శంకర్ ఊరిలో ఉండడు. సో కుమారి పరిగెత్తుకుంటూ వచ్చి కొన ఊపిరితో అర్జున్ చేతిలో కొట్టుకుంటున్న వల్లభ్ని చూసి అర్జున్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని నీకు దండం పెడతాను, నా కొడుకును వదిలేయని చేతులు రెండు జోడించి ఏడుస్తుంది కుమారి. ఏడుస్తున్న కుమారుని చూసి జాలి వేసిన ఆరుషితో వాడు బిహేవ్ చేసిన తీరుకి రక్తం ఉడికిపోతుంటుంది అర్జున్కి. ఆల్మోస్ట్ ఇంక చచ్చిపోతాడేమో అనగా కమిషనర్తో పాటు ఆ ఊరి ఎస్ఐ పోలీసులు వస్తే కమిషనర్ వచ్చి వినయంగా అర్జున్ సార్ కూల్ డౌన్ ప్లీజ్, నేను చూసుకుంటాను, ట్రస్ట్ మీ సార్ అని అర్జున్ చేతిలో నుండి వల్లభ్ని అతి కష్టం మీద విడిపించి అరెస్ట్ చేసి తీసుకొని పోతారు. అప్పటికే సగం ఊరు మొత్తం ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే అవమాన భారంతో పోలీసులు జీపు ఎక్కుతాడు వల్లభ్. జీపు వెళ్ళిపోతే ఏం జరుగుతుందో కూడా అర్థం కాని కుమారి బొమ్మల ఊరి జనాలంతా పీడ విరగడైందని తన ముందే అంటూ ఉంటే తట్టుకోలేక ఇంటికి వెళ్ళి శంకర్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా కూడా చెప్పి ఏడుస్తుంది. అర్జున్ కూడా తన కారులో స్టేషన్కి వెళ్ళి వీడు బయటకి రాకూడదు కమిషనర్, వీడిని ఇక్కడే పాతేయాలి మీరు అని ఉంది కానీ బట్ వీడికి చావుని అంత ఈజీగా ఇవ్వడం నాకు ఇష్టం లేదని అంటాడు అర్జున్. నేను చూసుకుంటాను అర్జున్ సార్, బట్ మీరు ఇతను చేసిన దానికి ఎవిడెన్స్గా పక్కాగా కావాలని అంటాడు కమిషనర్. ఎవిడెన్సే కదా, అవే వస్తాయి, ముందు వాడికి ఒంట్లో ఉన్న మదమంతా తగ్గేలా కోటింగ్ ఇవ్వండి. వల్లభ్ సెల్ దగ్గరికి వెళ్తాడు. కసిగా చూస్తున్న వల్లభ్ అర్జున్ చూసి పళ్ళు పటపటమని నూరుతాడు. కానిస్టేబుల్ వైపు అర్జున్ చూడగానే సెల్ ఓపెన్ చేస్తాడు. కానిస్టేబుల్ సైడ్ స్మెల్తో వల్లభ్ ముందుకెళ్ళి ఇంత సింపుల్గా జైల్లో పడేశాడేంటి అని అనుకోకు, నిన్ను వదిలే ప్రసక్తే లేదురా బాస్టర్డ్ అని గూవ గుయ్యమని అనిపించేలా వేలు చూపించి నాలుక మడిచి మాస్ వార్నింగ్ ఇస్తాడు అర్జున్. అప్పటికే జరిగింది విశ్వనాథ్కి కమిషనర్ ఫ్రెండ్ అవడంతో విశ్వనాథ్కి కాల్ వెళ్తుంది. కార్ తిరిగి ఇంటికి పోనివ్వకుండా కౌశిక్ కాల్ చేసి నేను ఒక నెంబర్ ఇస్తాను, తను ప్రజెంట్ ఎక్కడుందో ట్రేస్ చేసి చెప్పు అని కట్ చేస్తాడు. 5 మినిట్స్కి అర్జున్కి కౌశిక్ కాల్ చేసి అడ్రస్ చేంజ్ చేశాను బావా అని అంటే గుడ్ అని అర్జున్ అంటే ఇంతకీ వాడు ఉన్నాడా లేపేశావా అని కూల్గా అడుగుతాడు కౌశిక్. ఇంకా లేదు, వాడికి చావు చాలా చిన్నది, నా ప్రాణాన్ని వాడు బాధ పెట్టాడు, అంత ఈజీగా వాడు చచ్చిపోతే ఎలారా అని కాల్ని కట్ చేస్తాడు అర్జున్. అక్కడి నుండి కౌశిక్ పంపిన అడ్రస్కి వెళ్ళి మాట్లాడి పని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి మ్యాటర్ మొత్తం కూడా బ్రీఫ్గా చెప్తూ అదే రోజున తనకి ఆశతో నిశ్చితార్థం జరిగి తీరాలని, ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడే ఈ క్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చని రూపని శ్రద్ధని చూసి కాన్ఫిడెంట్గా చెప్తాడు అర్జున్. అందరూ ఆశ్చర్యం ప్లస్ భయంతో అర్జున్ వైపు చూస్తుంటే ఒక్కసారి అర్జున్ ఏదైనా చేయాలని అనుకుంటే ఎవరి మాట వినడని, పైగా అర్జున్ కలలో ఆర్షి మీద కనిపిస్తున్న ప్రేమను చూసిన విశ్వనాథ్ నాన్న అర్జున్ దివాకర్ నాకు కాల్ చేసి విషయం అంతా చెప్పాడు, మీ ఇద్దరు జంట బాగుంటుంది, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆ అమ్మాయి కూడా మాకు కూడా బాగా నచ్చిందని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు విశ్వనాథ్. సులోచన నిర్మల తమ మనసులో ఉన్న అనుమానమే నిజమైందని పెద్దగా షాక్ అవ్వకుండా ఒప్పుకుంటే ముందే అంత తెలిసిన వెంకట్రామయ్య గారు మురిసిపోతూ చాలా పనులున్నాయి, టైం కూడా లేదు, నా మనవుడి నిశ్చితార్థం అంటే ఎలా ఉండాలి, ముందు వాటి గురించి చూడాలని ఆత్రం చేస్తూ ఉంటారాయన. తాతయ్య ముందు ఉమా ఆంటీతో మాట్లాడి ఆ తర్వాత ఎంగేజ్మెంట్ సింపుల్గానే జరిగిపోవాలి, మామ్ డాడ్ మీరు కూడా నాతో పాటు ఆర్షి ఇంటికి రావాలని అంటాడు అర్జున్. అంటే తప్పకుండా మేము రాకపోతే ఎలా అని అంటూ ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న సులోచన ఎంతో హ్యాపీగా అంటుంది. అర్జున్ కార్లో అందరూ కలిసి ఉమా ఇంటికి చేరుకుంటే ఆరుషి ప్రియా ఎవరి కాలేజ్కి వాళ్ళు వెళ్ళడం వల్ల ఉమా వసుబామ మాత్రమే ఇంట్లో ఉంటారు తప్ప ఇంకెవరు ఇంట్లో లేక ఖాళీగా ఉంటుంది ఇల్లు. ఇంటి ముందు పడవలాంటి పెద్ద పెద్ద కార్లు ఆగడంతో చుట్టుపక్కల వాళ్ళంతా బయటికి వచ్చి మరీ చూస్తూ ఉంటారు. ఉమా కూడా బయటికి వస్తే సులోచనని గుర్తుపట్టి వీరా బాగున్నారా అని మాట వరుసకి పలకరిస్తుంది. కానీ వాళ్ళందరినీ చూసి షాక్ అవుతుంది. బాగున్నాను ఉమా గారు, మీతో కొంచెం మాట్లాడాలని లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా అని సులోచన అంటే అయ్యో ఎంత మాట, క్షమించండి లోపలికి పిలవకుండానే బయట నిలబెట్టి మాట్లాడుతున్నానని ఉమా అంటుంది. మనలో మన క్షమాపణలు ఏంటని అందరూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటే సులోచన లేచి ఉమా గారు మీరు కూడా కూర్చోండి, అతను మా ఒకగానొక అబ్బాయి, పేరు అర్జున్ దేవ్ వర్మ అని సోఫాలో కూర్చొని ఫస్ట్ టైం అరు ఇంట్లోకి రావడంతో ఇల్లు మొత్తం స్కాన్ చేస్తూ ఉంటాడు. అర్జున్ని చూస్తుంటుంది. ఆయన మా ఆయన విశ్వనాథ్ దేవ్ వర్మ అని అంటూ ఆవిడ మా అత్తయ్య నిర్మలాదేవి గారు, ఆయన మా మామయ్య గారు వెంకట్రామయ్య గారని పరిచయం చేసి మీ అమ్మాయి ఆర్షి మా అబ్బాయి అర్జున్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు, ఒకరికి ఒకరంటే ప్రాణం, మా అబ్బాయికి మీ అమ్మాయిని అడగడానికే వచ్చామని సింపుల్గా అడుగుతుంది సులోచన. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంది ఉమా. ఆరుషి మీ అబ్బాయిని ప్రేమించడం ఏంటి,
తనకి నా మేనలు వల్లభతో నిశ్చితార్థం పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఇలా అనటం బాగోలేదని ఉమా అంటుంది. అంతవరకు కామ్గా ఉన్న అర్జున్ ఫోన్ తీసి తను హ్యాక్ చేసిన వల్లభ్ వాయిస్ కాల్ రికార్డ్స్ ఉమాకి వినిపిస్తాడు. షాక్లో బిగుసుకుపోయిన ఉమాని చూసి సులోచన, ఉమాగారు వాడు ఒట్టి వెధవ, కపట ప్రేమతో మిమ్మల్ని మోసం చేశాడు. కేవలం మీ ఆస్తి కోసమే బంగారు బొమ్మ లాంటి అమ్మాయిని వాడి చేతుల్లో పడకుండా మా అబ్బాయి కాపాడాడు. పిల్లలిద్దరూ కూడా ఒకరికొకరంటే ప్రాణం. ఈరోజు గుడిలో ఫస్ట్ టైం ఆర్షిని చూసిన క్షణమే తనే నా ఇంటి కోడలిగా నా అర్జున్ పక్కన రాణిలా వస్తే ఎంత బాగుండని నా మనసులో అనుకున్న. దేవుడు విన్నాడేమో, అదే నిజం కాబోతుందని సులోచన అంటుంది. పక్కనే కూర్చున్న వసుబామ్మ, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, అల్లుడు చనిపోయిన తర్వాత నుండి ఏనాడు పలకరించి పుణ్యాలు పోలేదు వాడు. అలాంటిది ఆస్తి రాగానే అక్క అక్క అంటూ దొంగ ప్రేమ చూపించినప్పుడే నాకు అనుమానం వచ్చి చెప్పాను. కానీ నువ్వు నీ తమ్ముడి మీదున్న ప్రేమతో వాడిని నమ్మావు అని అంటుంది. ఆ మాటలకి విశ్వనాథ్, చూడమ్మా ఉమా, జరిగేది ఏదో జరిగిపోయింది. వాడి వల్ల చాలామంది అమ్మాయిలు కూడా మోసపోయారు. వాడిని మేము చూసుకుంటాము. దీని గురించి నువ్వు వదిలేసి ముందు జరగవలసిన దాని గురించి ఆలోచించడం మంచిది. మీకే అభ్యంతరం లేకపోతే అదే రోజు మా అర్జున్తో మీ అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతుందని అంటాడు ఆయన. తెలిసి నా కూతురు జీవితాన్ని తనే స్వయంగా నాశనం చేయవేనని ఉమ్మకి గుండె ముక్కలైతే 2 నిమిషాలు సైలెంట్గా ఉండి అంత గొప్పింటి వాళ్ళే తన ముందు తగ్గి పిల్లాన్ని అడుగుతుంటే, ముఖ్యంగా అర్జున్ మాటలో నిజాయితీ ముందే తెలిసిన సులోచన వ్యక్తిత్వం నచ్చి ఉమా ఒప్పుకుంటుంది. అందరూ హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ విశ్వనాథ్ చూసుకుంటానని హామీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంటుంది ఉమా. అందరూ బయలుదేరుతుంటే డాడ్ బామ్ 1 మినిట్ అని, ఈ విషయం ఆరుషికి తెలియకూడదు, తనకి లైఫ్లో గుర్తుండిపోయే సర్ప్రైజ్లో మిగిలిపోవాలని అర్జున్ అంటే ఉమా. కానీ అరువు కూడా కొద్ది రోజులుగా ముభావంగా ఉంది. అర్జున్ బాబు, మీ విషయం తెలియక నేను ఏదో అనుకుని పొరపడ్డాను. తనకి నిశ్చితార్థం అంటే చాలా సంతోషపడుతుంది కదా అని అంటుంది ఉమా. లేదాంటి, నేను తన కళల్లో రియల్ హ్యాపీనెస్ని చూడాలని అనుకుంటున్నాను. ఎవరు కూడా ఈ విషయం తనకు చెప్పకూడదని అని అర్జున్ అంటే, కూతురి ఆనందం కోరుకుంటున్న అర్జున్ని చూస్తూ అతని ఆలోచనకి ఉమా మరొక్కసారి కళ్ళు రెండు కూడా వర్షిస్తాయి. ఇప్పుడు ఏమీ కాలేదు కదా, ప్లీజ్ ఏడవకండి అని అర్జున్ అంటూ ఉంటే, అత్తయ్య అని అను మనవడా, ఇంకా ఆంటీలు ఎందుకు అని వసుబామ్మ అంటుంది. అలా ఆరుషి వెనక ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు తనకే తెలియకుండా. అదే రోజు ఈవినింగ్ ఆరుషి మూడ్ బాగోలేదని తనని మనాలికి తీసుకువెళ్ళి తిరిగి హ్యాపీగా ఆరుషిని మీకు అప్పచెప్తానని ఉమా దగ్గర పర్మిషన్ తీసుకొని విశ్వనాథ్ గారికి కూడా చెప్పి ఆరుషిని మనాలికి తీసుకొని వెళ్తాడు అర్జున్. అక్కడి నుంచి వచ్చిన రోజే ఆఫీస్కి వెళ్లకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీరసంగా పచ్చి పుండుగా మారిన వల్లభ్ ఆకారాన్ని చూసి ఒక కన్నింగ్ స్మైల్ అర్జున్ పెదవుల మీద కమిషనర్తో మాట్లాడుతూ వల్లభ్ చేతిలో మోసపోయిన మల్లికని కౌశిక్ సాయంతో పట్టుకొచ్చి తనే ఎవిడెన్స్ ఫీడ్ వల్ల తన లైఫ్ నాశనమైందని చెప్పి మల్లికని ఒక అన్నగా నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని హామీ ఇస్తే మళ్ళీ చదువుకుంటానని అడగడంతో అర్జున్ గుడ్ డెసిషన్ అని మంచి కాలేజీలో సీట్ ఇప్పించి చదివిస్తాడు. ఇక తన పరపతితో అర్జున్ వల్లభ్కి శంకర్ వల్ల బెయిల్ రాకుండా చేసి జైల్లో మగ్గేలా చేస్తాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను కూడా జైల్లో వేస్తానని శంకర్కి వార్నింగ్ ఇస్తాడు. దాంతో చేసేదేమీ లేక శంకర్ సరైన సమయం కోసం ఎదురు చూడడం చేస్తాడు. కథ కొనసాగుతుంది. మొత్తానికి అర్జున్ ఏ రకంగా వల్లభ్ ఆట కట్టించి ఆరుషి చేయందుకున్నాడు, ఆరుషికి నిజం చెప్పేశాడు. మరి ఇప్పుడు వల్లభ్ శంకర్లు ఎలాగైనా సరే సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా అర్జున్ని దెబ్బ కొట్టడానికి. మరి వీళ్ళ వల్ల వీళ్ళిద్దరి లైఫ్లో ఏమైనా ప్రమాదం రాబోతుందా? అలాగే అటుపక్క రూపా శ్రద్ధలు కూడా వీళ్ళ ప్రేమకి విలన్లా మారారు కదా. మరి ఏం జరగబోతోంది వీళ్ళ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.